వారి ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి సంజీవని హాస్పిటల్ వాళ్ళు ఈరోజు ఇక్కడ పుట్టుకత వచ్చే గుండె సంబంధమైన వ్యాధుల నిర్ధారణ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి విచ్చేసిన మా ఆహ్వానాన్ని మన్నించి సత్యసాయి సేవా సమితిని ఈ ఊళ్ళో చాలామంది పుట్టుకతో ఉన్న గుండె సంబంధ వ్యాధులతో ఉన్నారు. వాళ్ళకు హెల్పింగ్ ఉంటుంది, ఒక క్యాంపు పెట్టమని. అది డేట్ దొరికింది. దానికోసం మన మొత్తం డిఎండిఓ గారు, ఆ తర్వాత రూరల్ ఆర్బీఎస్కే టీం మొత్తం పనిచేసి దాదాపు 60 మంది పేషెంట్లను తీసుకురావడం జరిగింది ఇక్కడికి. ఆ తర్వాత మాతా శిశు కేంద్రంలో అన్ని ఏర్పాట్లు చాలా బాగా చేశారు. ఎవరు కూడా మాకు భారవంతం చేయలేదు, చాలా ప్రేమతో పనిచేశారు. లేకపోతే ఇంకా సక్సెస్ఫుల్గా కాదు క్యాంపు. అవసరమైన అన్ని వనరుల్ని వాళ్ళు సమీకరించి పెట్టిండ్రు. దీనికోసం సత్యసాయి సేవా సమితి నుండి సిద్దిపేట నుండి డాక్టర్లు వచ్చారు. అన్ని పరీక్షలు చేసి అవసరం ఉన్న వాళ్ళను అక్కడికి రమ్మని చెప్తారు. వాళ్ళకు ఎంబడిన అటెండెన్స్ కూడా ఇద్దరికి టోటల్ అన్ని సేవలు ఉచితంగా చేస్తారు. ఇలాంటి అవకాశం మీకు ఇచ్చిన మన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు. డాక్టర్లందరికీ మా ధన్యవాదాలు. శ్రీ సత్యసాయి సంజీవని హాస్పిటల్ సిద్దిపేట దగ్గర కొండపాక అనే గ్రామంలో 100 బెడ్ హాస్పిటల్ సంవత్సరం కింద స్థాపించడం జరిగింది. ఈ ట్రస్ట్ సత్యసాయి హెల్త్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా ఈ దేశంలో 4 చైల్డ్ హార్ట్ కేర్ హాస్పిటల్స్, 6 మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ పెట్టి పిల్లలకి పుట్టుకతో దుష్ట ప్రాంతాలు ఏమున్నా కూడా వాటిని పూర్తిగా నయం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ హాస్పిటల్స్ పనిచేస్తున్నాయి. హాస్పిటల్స్లో అన్ని సేవలు పూర్తిగా ఉచితంగా ఇస్తాము. మెడికల్ ట్రీట్మెంట్తో పాటు పేషెంట్ అటెండర్స్ వస్తే వాళ్ళిద్దరికీ అకామిడేషన్ మరియు ఫుడ్ కూడా మనం ఎన్ని రోజులు ఉన్నా కూడా పూర్తిగా ఉచితంగా ఇచ్చి వాళ్ళని నయం చేసి పంపించడం అనేది మా ఉద్దేశం. హాస్పిటల్లో పేషెంట్లు ఎలాగ ట్రీట్ చేస్తామో ఇలాగ అవుట్ రీచ్ క్యాంప్స్ ఇలాగా గవర్నమెంట్ తోటి స్వచ్ఛంద సేవా సంస్థతో కలిసి పనిచేసి బయటకు వచ్చి ఎవరికైనా అవసరం ఉన్న పిల్లలని స్క్రీనింగ్స్ చేసి వాళ్ళని మన హాస్పిటల్కి తెప్పించుకొని వాళ్ళకి ఆపరేషన్స్ చేసి నయం చేయడం అనేది మా ఉద్దేశంతో. అందుకని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఎమ్మెల్యే గారి సహకారంతో ఆయన గైడెన్స్తో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే హృదయ సంబంధ వ్యాధుల నిర్ధారణ మంది ఇక్కడ ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలోని పిల్లలకు పుట్టుకతోటే హృద్రోగానికి సంబంధించినటువంటి వ్యాధులు అనేటివి ఇవాళ చాలామంది పిల్లలు అవి కనుగొనబడుతున్నాయి. అయితే మరి దానికోసం ఎక్కడ చికిత్స చేయించుకోవడం ఏంటి అని తెలియక అనేక మంది ముఖ్యంగా గ్రామీణంలో ఉన్నటువంటి వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వారి కోసం ఇట్లా సత్యసాయి అనే సంస్థ దాదాపు ఒక 2-3 శతాబ్దాలుగా దేశవ్యాప్తంగా మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అటువంటి హాస్పిటల్ ఒకటి మరి మన రాష్ట్రంలో కూడా ఏదైతే సిద్దిపేట దగ్గర ఉందనే విషయము చాలామంది వైద్యులకు కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ అటువంటి కార్యక్రమాన్ని ఒకటి మరి చేసుకొని మీరు మళ్ళీ తిరిగి రాబోతుంది. ఈ యొక్క హృద్రోగ సమస్యలు పిల్లలలో చాలా మందికి ఉంటుంది, కానీ ప్రజలు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో దీని గురించి మీరు అవగాహన పెంచుకొని దీని గురించి ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవడము ఎంతో అవసరం కూడా. ఈ పుట్టపర్తి హాస్పిటల్లో కూడా ఎప్పటి నుంచో చేస్తున్నారు. అనంతపురంలో ఉన్న పుట్టపర్తి హాస్పిటల్లో ఇలాంటి ఆపరేషన్లు ఎప్పటి నుంచో చేస్తున్నారు. కానీ మనము ఇక్కడ నుంచి అక్కడ పోవడం చాలా కష్టం కాబట్టి, ఇక్కడ కొండపాక దగ్గర కాబట్టి మీరందరూ మీ కొండపాక హాస్పిటల్ని యూజ్ చేసుకోగలరు. ఇలాంటి సమస్యలకు ఇలాంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేసిన మన ఎమ్మెల్యే సంజయ్ గారికి నా యొక్క ధన్యవాదాలు. సమయాన్ని కేటాయిస్తూ ఎంతో విద్యావంతులైన మరి ఈ సాయి సంజీవని హాస్పిటల్
కొండపాక బ్రాంచ్ నుండి ఈరోజు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ జిల్లా మొత్తంగా ఉన్న చిన్న పిల్లలు పుట్టుకతో గుండె జబ్బుతో బాధపడుతున్న వాళ్ళను పిలిపియాలనే ఆలోచనతోటి వైద్య సిబ్బంది కావచ్చు ప్రజాప్రతినిధులకు తెలియజేయడం, ఈ సందర్భంలో 100 పైన పేషెంట్స్ రావడం, 60 నుంచి 70 మంది ఇప్పటికే వాళ్ళకు గుండె వ్యాధి ఉన్నదని చెప్పి ఆ చిన్నారులు కూడా ఇక్కడ ఐడెంటిఫై అయింది. ఈ విషయంలో నేను రాజకీయాలకు రాకముందు దాదాపు 20-25 ఏళ్ల కింద ఒక చిన్న పాపను తీసుకొని ఈ స్వచ్ఛత కార్యక్రమాలు చేస్తూ ఉంటే హైదర్పల్లికి చెందిన ఒక దళిత కుటుంబీకులు మా దగ్గరకు వచ్చినప్పుడు అప్పటికి ఆరోగ్యశ్రీ స్టార్ట్ కాలేదు. అప్పుడు మేము రోడ్డు స్వచ్ఛత సేవలో ఉన్నాం కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు అప్పుడప్పుడు మ్యాచింగ్ గ్రాంట్ ద్వారా సేవ్ ఎ చైల్డ్ అనే ఒక ప్రోగ్రామ్ వచ్చింది. దాంట్లో భాగంగా బంజారాహిల్స్లోని కేర్ హాస్పిటల్లో ఆ చిన్నారికి ఆపరేషన్ చేయిస్తే ఇప్పుడు మంచిగా పెళ్ళి పెద్దగా పోయింది మన హైదరాబాద్. అట్లా ఆ రకంగా అప్పుడు చిన్నగా తర్వాత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ చేయడం ఇన్ని చేసినా కానీ ఈ పెరుగుతున్న జనాభాకు సరిపోయే విధంగా ఈ పేద దేశంలో ఇప్పటికి కూడా ప్రభుత్వ వైద్యం అంత సరిపోని పరిస్థితి దేశమంతా ఉంది. అలా ఎమ్మెల్యే కూడా చేయలేదు అనుకుని మాత్రం వక్రీకరించారు. అది అక్కడ ఇటువంటి సందర్భాల్లో ఇది పేద దేశమే కాదు, ప్రపంచంలో అత్యంత ధనిక దేశాలైన అమెరికా, లండన్ లాంటిలో కూడా రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ లాంటి స్వచ్ఛత సంస్థలు పనిచేస్తాయి. ద రిచెస్ట్ కంట్రీస్. సో అటువంటి మన పేద దేశంలో ఉత్తరహల్లిలోని మధుసూదన సాయి గారు పుట్టపర్తి సాయిబాబా గారి డిసైపుల్, వారి శిష్యులు ఇక్కడ శర్మ గారు మన దగ్గర ఉన్న వీళ్ళందరూ కలిసి ఉత్తరహల్లిలో ఒక పేద ట్రస్ట్ ఏర్పాటు చేసి ఒక మెడికల్ కాలేజ్, అక్కడ ఇంకా వివిధ రంగాల్లో అక్కడ సేవలు అందిస్తున్నారు. ఆ ట్రస్ట్ హాస్పిటల్ కూడా నేను ఇక్కడ నాతోటి డాక్టర్ నాగరాజు గారు, వారి మిస్సెస్ అందరం కూడా వెళ్ళి చూడడం జరిగింది. ఇక మరీ ముఖ్యంగా ఈ కొండపాక ఆసుపత్రి ప్రారంభోత్సవ సందర్భంలో నన్ను ఇక్కడ సత్యసాయి సేవ ట్రస్ట్ సభ్యులు అప్పుడు శ్రీకాంత్ గారు, వారి మిత్ర బృందం శ్రీనివాస్ గారు ప్రత్యేకంగా రావాలి, ఉదయాన్నే ఉంటుందంటే నేను ఎక్కడో ఖమ్మంలో ఏదో ప్రోగ్రాం పోయిస్తా ఉన్నాను. నేను అనుకున్నాను అప్పుడు ఎమ్మెల్యే ఉండి పొలిటికల్ ప్రోగ్రామ్ పోయిస్తా ఉన్నాను. నేను అనుకున్నా మళ్ళీ జగిత్యాల వస్తే పోవడం ఎక్కువ లేదో పోతున్నా అని చెప్పి పోయి సిద్దిపేటలో ఓడలు తీసుకొని అక్కడ ఉండి ఉదయాన్నే ఆనాడు కొండపాకలోని హాస్పిటల్ హోమం ద్వారా, ఎందుకంటే ఆధ్యాత్మికంగా ఉంటుంది కాబట్టి పొద్దున్నే హోమం జరిగింది. ఆ హోమంలో కూడా పాల్గొనే భాగ్యాన్ని కల్పించిన ఆ సత్యసేవ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా చెప్పాలంటే సేవ చేయాలంటే కూడా అవకాశాలు కల్పించడం ఒక భాగ్యం. ఆ భగవంతుడు కావచ్చు, జగిత్యాల ప్రజలు కావచ్చు, మిగతా నా మిత్రులు, ఇట్లాంటి మిత్రులందరూ కూడా సోదర సమాజం అందరూ కూడా నాకు ఒక భాగ్యం కల్పిస్తున్నారు అనుకున్నాను. దాంట్లో భాగంగా మరి జగిత్యాలు కూడా ఇది చేయాలి. చాలాసార్లు చిన్నపిల్లలు తీసుకుని వస్తే నేను కూడా ఎన్నోసార్లు నిమ్స్కు అక్కడ పంపించాను, కానీ అక్కడ ఒత్తిడి ఎక్కువైతా ఉంది. జస్ట్ నిన్ననే కలిసిన డాక్టర్ రమణ గారిని చేద్దామని చెప్పి అనుకుని గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు కూడా ముఖ్య అతిథిగా రమ్మని కోరడం జరిగింది. వారికి ముఖ్యమైన పని మీద రాలేకపోయారు. మరి ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేస్తే ఇప్పుడు చూసాం కొత్తపేట, వెలుగటూరు మండలం, బుగ్గారం, అమ్మకపేట, జగ్గసాగర్, ఎక్కడెక్కడ నుంచో జిల్లా నలుమూల నుంచి చిన్నారులను తీసుకొని మా మీద నమ్మకంతో వచ్చారు. అమ్మ మీరు ఈ నమ్మకంతో ఏదైతే వచ్చిందో మా సత్యసాయి సేవా ట్రస్ట్ ద్వారా తప్పకుండా వారికి సేవలు అందిస్తామని చెప్పి కూడా మాట ఇస్తా ఉన్నారు. ఉండే వైద్య నిపుణులు డాక్టర్ గారు మణికుమార్ గారు కూడా వచ్చారు. అంటే సేవా తత్పరులైన టీం ఉంది కాబట్టి ఈ మీటింగ్ కాదు, మేము పిల్లలు పరీక్ష చేస్తామని చెప్పి అక్కడ ఆ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఇప్పటికే
5 ఆపరేషన్ అవసరం ఉన్న వాళ్ళని మీటింగ్ స్టార్ట్ గా ముందే ఐడెంటిఫై చేసేసాం. ఎంతమందినైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతిరోజు 3 ఆపరేషన్ చేసే విధంగా 80,000 చదరపు అడుగుల్లో సిద్దిపేట జిల్లా కొండపాకలో ఈ హాస్పిటల్లోని ఇంతకుముందు మా తోటి డాక్టర్లు కూడా ఇలాంటి మొహమాటలు ఎట్లా సాగుగా చెప్పారు. అంటే మాకు కూడా ఇంకా అంత అవసరం అంటే సేవ చేసే ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంత అవగాహన కూడా రావాలనే ఆలోచనతోటి ఇక్కడ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. 100 పడకల ఆసుపత్రి అది మామూలు కాదు. 100 మంది పేషెంట్ ఇక్కడ నుంచి పోయినంటే భోజనము మందులు అన్ని కూడా ఉచితం. పేషెంట్తో వెళ్ళే తల్లికి తండ్రికి కూడా ఆ రకమైన సదుపాయం ఏర్పాటు చేస్తున్నారు. అలాంటి కార్యక్రమం అదేవిధంగా పెద్ద ఎత్తున 1,00,00,000 మంది పిల్లలకు పౌష్టికాహారం ఇచ్చే విధంగా సాయి షుగర్ చెప్పి రాగి జావా ప్లస్ బెల్లం కలిపి పిల్లలకు ఇస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని 2015లో జైత్యాల పట్టణంలోని చిన్న స్కూల్ పురాణపేట ప్రైమరీ స్కూల్లో స్టార్ట్ చేశాను. అప్పుడు నేను గెలవలే డాక్టర్గా నేర్పుతుంది మా మిత్రులు రాజశేఖరం, శ్రీనివాసు, శ్రీ కబడ్డీ కూడా ఎందుకంటే మన రాజకీయాలు ఉంటాయి పోతాయి. కానీ స్వచ్ఛంద సేవలో మొదటి నుంచి నేను కాదు మా నాన్నగారు కూడా ఇక్కడ లయన్స్ క్లబ్ ద్వారా ఫైర్ స్టేషన్ కట్టినప్పుడు అధ్యక్షుడు, రమణయ్య సార్ సెక్రటరీ, ఇప్పుడు ఈ స్వచ్ఛంద సేవలో భాగంగా చిన్నగా స్టార్ట్ చేసేది. చాలా మందికి తెలియదు. ఆ చిన్నగా స్టార్ట్ అయిన కార్యక్రమం ఇంత అంతింతాయి. ఈనాడు 1,00,00,000 మంది పిల్లలకు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో 21 లక్షల మంది పిల్లలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో ఈ సాహిత్య కార్యక్రమం జరుగుతాం ప్రతిరోజు. అంటే సందర్భంగా ప్రభుత్వంలో కొన్ని జరగాలంటే అఫీషియల్గా పోవాలి, లేకపోతే ఏ కొద్దిగా అటెండ్ అయినా కానీ ఇన్స్టెంట్ చేసినట్టు. కాబట్టి ఆ సందర్భంలో నాకు ఇక్కడ జగిత్యాల ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ముఖ్యమంత్రి గారి ఆఫీస్లో అక్కడికి వెళ్ళి ఈ ప్రతిపాదన పెట్టి ఇది కంటిన్యూ అప్పుడు గత ప్రభుత్వంలో కూడా కంటిన్యూ చేసినాం. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం కొద్దిగా అయిన సందర్భంలో నుండి ఈ కార్యక్రమాన్ని దాదాపు పూర్తి చేసినాక ఎంఓయూ ముఖ్యమంత్రి ద్వారా ఇచ్చేటప్పుడు నా కాలు వినడం వల్ల వెళ్ళలేదు. మన గౌరవ మంత్రి గారు అక్కడ లక్ష్మణ్ కుమార్ గారిని మన వాళ్ళు సంప్రదించి వెళ్ళి ఫైనల్గా అప్పుడు చేసి ఇప్పుడు మొత్తం ప్రభుత్వ పాఠశాలకి అందిస్తాం. మనంతా నేను నడుస్తున్న మెడికల్ కాలేజీలో నేను వెళ్ళినప్పుడు చాలా సంతోషం అనిపించింది. జైత్యాల 100 గజల్లో నివాసం ఉండే తుమ్మ మణిచందన వాళ్ళ తండ్రి మిషన్ కుట్టుకుంటాడు. అందులో కూడా అప్పుడు కార్యక్రమం ఉండింది. వాళ్ళు కూడా ఈ అమ్మాయి మణిచందన తల్లి తండ్రి కూడా అక్కడికి వచ్చి నాకు ఫోటోలు కూడా దిగారు. అట్లా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో గొప్పగా ఉత్తరహల్లి కేంద్రంగా బెంగళూరు దగ్గర నంది ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీధర్ బాబు గారు కూడా మనం చెప్తా ఉన్నారు. మేము కూడా వెళ్ళి వచ్చిన అక్కడికి అని చెప్పి చెప్తా ఉండే నాతో. సో ఈ రకంగా సత్యసాయి సేవా ట్రస్ట్ మధుసూదన్ సాయి గారి ఆశీస్సులతో ఇక్కడ రాష్ట్ర స్థాయిలో నిరంతరం సేవకి అంకితమైన శర్మ గారు కావచ్చు, వారికి ఇంత బృందం, జైత్యాలకు సంబంధించిన శ్రీనివాసు, శ్రీకాంత్ వారికి ఇంత బృందం గొప్ప కార్యక్రమాన్ని చేసి మమ్మల్ని భాగస్వామ్యం చేసి పేద ప్రజలకు సేవ చేస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ.